హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన గణేష్కి సంబంధించిన మెయిన్ పోల్ అయితే ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో క్రేన్ అన్నీ వచ్చేసినాయి. మన తాడుతో మొత్తం బందోబస్తుగా కట్టి మన క్రేన్ అనేది లిఫ్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన నాగబాబు అన్నవారు అందరు ఉన్నారు, వెల్డర్స్ అన్న వాళ్ళు, కార్పెంటర్స్ వాళ్ళు అందరు ఉన్నారు. సో మొత్తం ఈ కట్టెలు అనేది జరిపేసి మన మెయిన్ పోల్ అనేది చేస్తున్నారు అనమాట. ఇక్కడ గుంతలు కూడా తవ్వుతున్నారు. సో ఈ రోజే మొత్తము మన కర్రలకు సంబంధించిన షెడ్ వర్క్ అయితే కూడా పోల్ అయితే ఫిక్స్ చేస్తారనమాట. మొత్తం గుంతలలో పెట్టి పెద్ద పెద్ద నేను అవి చూపించాను కదా, మొత్తము కర్రలు అనేది ఫిక్స్ చేస్తారనమాట. ఇవే కర్రలు. సో ఇదే మొత్తము ఒక 90 feet దాకా ఉంటుంది కర్రలు. సో మొత్తం జాయింటింగ్ వర్క్ అయితే కొన్ని వర్క్ అయితే ఉన్నాయి. సో జాయింటింగ్ జస్ట్ ఈ అన్ని కర్రలు ఒక 14 కర్రలు ఉన్నాయి అనమాట మొత్తము. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకునికి సంబంధించిన సైడ్ అయితే కర్రలు అయితే ఉన్నాయి అనమాట. సో ఈ మొత్తము 8 కర్రలు అయితే రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం కర్రలు ఎలా పెడుతున్నారో అన్నీ చూపిస్తాను. సో ఈ వీడియోలో మొత్తం మనకి వినాయకునికి సంబంధించిన మొత్తము రాడ్ మెయిన్ పోల్ వెన్నుపూస అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో ఈ అన్ని కర్రలు అనేది మొత్తం సైడ్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఈ కర్రలకి సంబంధించిన వీడియో అయితే పెడతాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము కర్రలు అనేది మొత్తం ఒక పక్క పెడుతున్నారు అనమాట. సో ఎందుకంటే లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్ని కర్రలు అనేది ఒక సైడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మన వెల్డర్స్ అన్న వాళ్ళు ఆ కొలతలు తీసుకుంటున్నారు, ఈక్వల్ ఉండాలి కాబట్టి. సో మొత్తం మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే కొలతలు తీసేసుకుంటున్నారు. సో ఈ కర్రలు అనేది అన్ని సైడ్ చేశాక మొత్తము ఈ మెయిన్ పోల్ సో ఫస్ట్ అయితే పూజ చేస్తారనమాట. సో మొత్తం అయితే బందోబస్తుగా తాడుతోడైతే కట్టేస్తున్నారు చూడండి. సో చాలా దొడ్డు తాళ్ళు ఎంత సేఫ్టీ తీసుకుంటారో మొత్తం నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను. ఈ పోల్ మెయిన్ నిన్న జాయింటింగ్ అయిందనమాట. అక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో. సో ఈ పోలే దాదాపు 60 feet ఉంటుంది మెయిన్. సో అక్కడ చూసుకోవచ్చు మన క్రేన్ కూడా రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ పూజ చేస్తారనమాట. పూజ కూడా ఎలా చేస్తారో అంతా చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, చాలా క్రేజీ ఉండబోతుంది. సో ఇక్కడ పోల్ చూడండి, చాలా బందోబస్తుగా కడతారనమాట. మొత్తము ఒక 5 సైడ్లకి పోల్కి మన తాళ్ళు అనేది కడతారనమాట. చూసుకోవచ్చు మొత్తం చాలా బందోబస్తు ఉంటాయి ఈ రోపులు. కొత్త రోప్ అనమాట ఇది. సో మన నాగబాబు అన్న కూడా ఈయన ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అందరికి హెడ్ అన్ననే అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గుంతలు, సో గుంతలు అన్నీ తవ్వుతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఈ పోల్ ఫిక్స్ అయిపోయాక ఈ గుంతలలో మొత్తం 14 కర్రలు అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో మొత్తం ఒక్కొక్క కర్ర మొత్తం ఫీట్ వచ్చేసి 90 feet ఉంటుంది. ఆల్మోస్ట్ 5 జాయింట్లు ఉంటాయి అనమాట. ఒక్కొక్క కర్ర వచ్చేసి 18 feet ఉంటాయి. దాన్ని 5 జాయింటింగ్ చేసి ఈ హోల్స్లో వేస్తారనమాట. మొత్తం షెడ్కి సంబంధించింది అయితే. సో అక్కడ చూసుకోవచ్చు మనకి కొంచెమైనా మొత్తము ఆ బేస్మెంట్ ఉంది కదా, వినాయకునికి సంబంధించిన బేస్మెంట్ మొత్తం ఈక్వల్ ఉండాలి కాబట్టి సో అటు ఇటు ఉండొద్దు. అందుకోసం మెజర్మెంట్ తీసుకొని కొంచెం గ్యాప్ ఉన్న దాని మీద కొంచెం అది చిన్న సపోర్టర్లు అనేది పెడతారనమాట. సో అది కూడా చూపిస్తాను. అక్కడ చూడండి చిన్న ఉందా. సో అలా పెడతారనమాట. లాస్ట్కి తీసేస్తారు పోల్ ఫిక్స్ అయిపోయాక మొత్తం దాన్ని తీసేస్తారనమాట. సో అక్కడ కూడా చూసుకోవచ్చు కొలతలు తీసుకున్న తర్వాత కొంచెం పైకి కిందకి ఉన్న మనకి ప్రాబ్లమే కాబట్టి చాలా సేఫ్టీ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నారు సో అన్న వాళ్ళు. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన కొలతలు ఎలా తీసుకుంటున్నారో చూడండి. సో కొలతలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ మొత్తం 4 మూలల్లో కొలతలు తీసేసుకుంటున్నారు అనమాట. సో ఈక్వల్ ఉండాలి కాబట్టి కొలతలు తీసుకున్న తర్వాత చిన్న గ్యాప్స్ వచ్చినా కష్టమే కాబట్టి అంతా సెట్ చేసేసుకుంటున్నారు మన నాగబాబు అన్న వాళ్ళ టీము. సో ఇక్కడ చూసుకోవచ్చు 4 ఇక్కడ ఆల్మోస్ట్ 4 హోల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ సైడ్ కూడా మన కార్పెంటర్ అన్న మెయిన్ అందరికి హెడ్ అన్న కూడా చేస్తున్నారు అనమాట పన్ను మొత్తం. సో గాయ్స్ చూసుకున్నట్టయితే మన సందీప్ తాత అయితే ఆ పూజ అనేది ఏర్పాటు చేస్తున్నారు మొత్తము. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం యాంగిలర్స్ అన్నీ చూడండి చిన్న గ్యాప్లు అనేది అదే ఫిక్స్ చేస్తారనమాట. సో పోల్కి ఎటువంటి ఇబ్బంది ఏం కాకుండా చాలా స్టెబిలిటీ ఉండాలి కాబట్టి చాలా పెద్ద పోల్ కాబట్టి అన్న వాళ్ళు అయితే మెజర్మెంట్ అంతా తీసుకొని చిన్న గ్యాప్లు అనేది ఫిక్స్ చేస్తున్నారు అనమాట. మన తాత అయితే ఈరోజు పూజ చేస్తారనమాట. మొత్తము లాస్ట్ వరకు అయితే చూసేయండి.
సో గాయ్స్ చూసుకున్నాడైతే మన తాత అయితే మన మెయిన్ పోల్కి పైన అయితే మన దండ వేసేసి పూజ చేసేసి మొత్తం ఇంకా క్రేన్ తోటి అయితే లిఫ్ట్ చేస్తారనమాట. సో లాస్ట్ వరకు అయితే చూసాను ఇది కూడా. సో మొత్తము పోల్ ఫిక్స్ అయ్యే వరకు అయితే చాలా క్రేజీ ఉంటుంది. పోల్ హైట్ లాస్ట్ ఇయర్ అయితే చాలా క్రేజీ ఉండే. లాస్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు, మన వీడియో అయితే పెట్టాను చూడండి. సో లాస్ట్ టైం అయితే చాలా పైకి లేచింది, ఈసారి అయితే కొంచెం ఎక్కువ ఫీట్స్ ఉంది కాబట్టి పోల్ ఈసారి అయితే చాలా క్రేజీ ఉండబోతుంది. సో లాస్ట్ వరకు అయితే చూసండి, చాలా క్రేజీ ఉంటుంది. సో పూజ చేశాక మనకి మెయిన్ మన క్రెయిన్కి అయితే పూజ చేస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి క్రేన్కి అయితే పూజ చేస్తారు. పూజ చేశాక మన మెయిన్ పోల్ అయితే లేపుతారు అనమాట. చూపిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో గాయ్స్ చూసుకోవచ్చు, మన మెయిన్ వినాయకునికి సంబంధించిన బ్యాక్ బోన్ అనేది లేపుతున్నారు చూడండి. అబ్బాబ్బాబ్బా క్రేజీ ఉంది చూడండి. బా అందరు ఎంత తాళ్ళు పెట్టి లేపుతున్నారు చూడండి. మొత్తం అటు మూలం ఇటు మూలంలో మొత్తం చాలా తాళ్ళు చాలా బందోబస్తుగా అనేది కట్టారనమాట. సో చూసుకోవచ్చు, మొత్తం చాలా సేఫ్టీ మెజర్మెంట్ అయితే తీసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళైతే. సో చూసుకోవచ్చు, క్రేన్ తోటి అయితే లేస్తుంది చూడండి. మొత్తం చాలా పైకి లేస్తుంది. సో గాయ్స్ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ పోల్ అయితే ఫిక్స్ చేసేస్తారు చూడండి. సో మొత్తం కిందికి వెళ్ళిపోయాక మనకి చూడండి బాబా. సో మొత్తం కిందికి వెళ్ళిపోయాక దాని అనేది వెల్డింగ్ చేస్తారు మన వెల్డింగ్ అన్న వాళ్ళు. సో మొత్తం మన నాగబాబు అన్న వాళ్ళ టీం మొత్తము వెల్డింగ్ చేస్తారనమాట. సో ఇటుపక్క గుంజి సో కరెక్ట్గా ఈక్వల్గా చేసేసి మన వెల్డింగ్ చేస్తారనమాట. చాలా మెయిన్ పోల్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెల్డింగ్ చేస్తారనమాట మొత్తం చూసుకొని. సో ఇక్కడ చూసుకోవచ్చు అబ్బాబ్బాబ్బా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకుడికి సంబంధించిన మెయిన్ పోల్ ఉన్నదిగా దానికి వెల్డింగ్ అనేది చేసేస్తున్నారు చూడండి. సో ఇందాక ఫిక్స్ చేసేసారు కరెక్ట్గా. సో ఈక్వల్ ఉంది ఇంకా ఉందా లేదా అని చెక్ చేసేసుకొని మొత్తము వెల్డింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. సో పైన వెల్డింగ్ కింద వెల్డింగ్ అనేది చేసేస్తారు.
సో ఇందాక పైన అయిపోయింది వెల్డింగ్, ఇప్పుడు కింద వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కరెక్ట్ పోల్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బందోబస్తుగా వెల్డింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు అయితే కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి, కరెక్ట్ ఈక్వల్ ఉండాలి కాబట్టి అన్న వాళ్ళు ఇక్కడ లాగుతున్నారు, అక్కడ వెల్డింగ్ అనేది చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి మన ఇంకొక 5 మంది అన్న వాళ్ళైతే వెల్డర్స్ అన్న వాళ్ళైతే అక్కడ చూసుకోవచ్చు కరెక్ట్ బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి, అక్కడ 4 అన్న వాళ్ళు, ఇక్కడ 4 అన్న వాళ్ళు బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి లాగి అక్కడైతే వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట. చాలా బందోబస్తుగా అనేది పోల్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడైతే గుంతల వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన వినాయకుడికి సంబంధించిన షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం కర్రలు అనేది షెడ్ అనేది మొత్తము ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో డైలీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి వినాయకుడికి సంబంధించిన మొత్తము వర్క్ అయితే. సో ఈ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్కి అయితే మన పోల్ అయితే ఫిక్స్ అయిపోయింది ఫైనలీ. సో గాయ్స్ వినాయకునికి సంబంధించిన మెయిన్ పిల్లర్ బ్యాక్ బోన్ అయితే ఫిక్స్ అయిపోయింది చూడండి. సో పైనుంచి కింద వరకు చూడండి, అబ్బాబా చాలా పెద్దగా ఉంది పోల్, చాలా భారీ పోల్ అనమాట. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కర్రలు అయితే రెడీగా ఉన్నాయి, 8 కర్రలు. సో ఆ కర్రలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరింత అప్డేట్స్ కోసం అయితే మనకి తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయాల్సిందే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. చలో మరి, జై శ్రీరామ్, జై గణేష.